మ్యాగీ బప్పు గజిబిజి లైఫ్ స్టోరీ, నవ్వుల్లో డ్రామా, ఇదే మన లవ్ థియరీ. చూడు గురు వీడే మన పప్పు, మాటల్లో బిల్డప్ ఫుల్ టప్పు, నాన్న రూల్స్ తో బ్రతికే బాబు. డెసిషన్ టైంలో సైలెన్స్ స్టాప్, అక్కడో రాహుల్ ఎంట్రీ సింపుల్, హార్ట్ లో ఫీలింగ్ స్ట్రాంగ్ అండ్ ట్రూత్ఫుల్. ఒక్క స్మైల్ తో కనెక్షన్ స్టార్ట్, అక్కడి నుంచి ట్విస్ట్ అయ్యింది పార్ట్. మ్యాగీ మాత్రం ఫైర్ బ్రాండ్, మాటే కట్ చేస్తుంది స్టాండ్. నిజం చెప్తే షాక్ అవుతారు, కానీ ఆమె స్టైల్ కి ఫ్యాన్స్ అవుతారు. ఇంట్లో వాళ్ళు గౌరవం టాపిక్, లవ్ అంటే వాళ్ళకి డ్రామాటిక్. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్, ఇంకోవైపు హార్ట్ లో టెన్షన్. ఓ మ్యాగీ మాటల్లో మ్యాజిక్ ఉంది, ఓ పప్పు బ్రెయిన్ లో లాజిక్ మిస్సింగ్ ఉంది, ఓ రాహుల్ ఫీలింగ్ లో రూప్ ఉంది. ముగ్గురి లైఫ్ లో ఫుల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. కలిసిన టెన్షన్, వదిలిన టెన్షన్, ఇదే మన లైఫ్ లో కామెడీ. కనెక్షన్ ఇదే కథరా, ఫుల్ మజారా. మ్యాగీ, పప్పు పప్పు, రాహుల్ ఇద్దరిది కాదు, ముగ్గురిది షోరా. ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇద్దరు సైనికులు ఉంటారు. ఒకరు నాన్న, రెండో భర్త. వీళ్ళిద్దరూ నా కోసమే యుద్ధం చేస్తే బాగుంటుంది, కానీ నాతోనే యుద్ధం చేస్తుంటే నాకు చాలా నరకంగా ఉంది. 25 ఏళ్ల ప్రేమ ఒకవైపు, మనసులో పాతుకుపోయిన ప్రేమ ఒకవైపు. ఎవరు కావాలో డిసైడ్ చేసుకో అంటే బయటికి చెప్పుకోలేకపోతున్నాను, కానీ లోపల బాధ మనసుని గుంజేస్తుంది. మా నాన్న ఒక ఆడపిల్ల అని రిస్ట్రిక్షన్స్తో పెంచలేదు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ నాకిప్పుడు అర్థమైంది, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ నాకు అవసరానికి ఏం కావాలో వాటి మీద, నా మనసుకి ఏం కావాలో వాటి మీద కాదు. బ్రతకడానికి కావాల్సిన వాటి మీద ఫ్రీడమ్ ఇచ్చి, ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్నది లాగేసుకుంటావేంటి నాన్న? ఇదెక్కడి న్యాయం అని మా నాన్నని గట్టిగా అడగాలనుంది, కానీ అడగలేను. ఎందుకంటే నాన్న కోసం వదులుకునే ప్రేమ నా దగ్గరుంది, కానీ నాన్నని వదులుకునే ధైర్యం, మనసు రెండూ నాకు లేవు. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఇంత ఏడవలేదు. నా లైఫ్లోకి ఒకడు వచ్చి ప్రేమ అంటే ఏంటో నాకు చూపించాడు, కానీ వాడికి జీవితాంతం ఏడవడానికి సరిపోయే బాధనిచ్చి వచ్చేసా. నాకిప్పుడు తెలుస్తుంది ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో, సాక్రిఫైస్ అంత నరకంగా ఉంటుంది. ఈరోజు ఇలా ఉంటుందని తెలిస్తే ఆ రోజు నేను వాడి లైఫ్లోకి ఖచ్చితంగా వెళ్ళకపోయేదాన్ని. ఈరోజు ఏడవడానికేనేమో ఆ రోజు నవ్వుతూ వెళ్ళాను వాడి లైఫ్లోకి. Oh. Excuse me. Excuse me. Maggie? Oh, great. Myself, వెంకటేశ్వర పప్పు. ప్రేమగా అందరూ పప్పు అని పిలుస్తారు. సన్ ఆఫ్ సర్వేశ్వర పప్పు. మై మామ్ మంగతాయారు పప్పు. మై సిస్టర్ స్వరాజ్యం పప్పు. కాదు, నా పేరు సరు.
అది మా అమ్మ పేరే, ఆవిడ గుర్తుగా నీకు పెట్టుకున్నాను. ఆ, అదేంటో దానికి అసలు ఆ పేరే నచ్చదు. ఆ, ఇంకా నా విషయానికి వస్తే చదువుకుంది బీటెక్, మేము ఉంటుంది హైటెక్, వర్కింగ్ ఇన్ న్యూయార్క్, నా శాలరీ 1 lakh, మాదాపూర్లో 500 గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, సొంతూరు రాజమండ్రిలో 5 ఎకరాల కొబ్బరి తోట, మా అమ్మ మెడలో 5 తులాల బంగారపు గొలుసు, మా ఇంట్లో ఇనపెట్టలో 7 వారాల నగలు, మా ఇంటి బయట BMW, ఇంటి లోపల బంటి. ఓ బంటి మీకు తెలియదు కదా, మా ఇంట్లో కుక్కపిల్ల. నా హైట్ వచ్చేసి 5'6" అండి. నాన్నగారు వెయిట్ చెప్పొద్దన్నారు. సో ఇదండి ఫైనల్గా నా బయోడేటా. ఇప్పుడు మీరు. ఐఎమ్ నాట్ వర్జిన్. మీరు వర్జిన్ కాదా? కాదు. నీకుంటదిరా ఈరోజు. అదేంటండి, మరి మా నాన్నగారు మీ కుటుంబం గురించి చాలా మంచిగా చెప్పారు. నా వర్జినిటీకి మా కుటుంబానికి సంబంధం ఏంటి? ఇది నా పర్సనల్. అది పాయింటే. ఎలా జరిగింది? మీ అమ్మ నాన్నకి ఎలా జరిగింది, మా అమ్మ నాన్నకి ఎలా జరిగిందో మాకు కూడా అలానే జరిగింది. వాళ్ళకి పెళ్ళయింది కదా అండి. పెళ్ళవుతేనే జరగాలని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అవి రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేండి. ఇప్పుడు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఉహుం, లేదు. అలాంటప్పుడు మీ నాన్నగారికి చెప్పేయచ్చు కదా మరి. ఆయనకు తెలుసు. ఏంటి మీరు వర్జిన్ కాదనే? అది సరే, మరి నన్ను ఎందుకు పిలిచారు? మీరన్నారే కదా అందుకు. ఆ, అసలు మీ అమెరికాలో అమ్మాయిలే లేరా? ఆ? మీరు వర్క్ చేసేదేమో అక్కడ, కానీ మీరు పని చేయించుకోవడానికి ఇక్కడ వాళ్ళు కావాలా? జస్ట్ ప్యాకేజ్ చూపించి మా ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ప్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తప్ప అక్కడ నుంచి ఒక్కడైనా ఇంపోర్ట్ చేశాడా? ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప. అంటే అక్కడ అమ్మాయిలకి మన సాంప్రదాయాలు పద్ధతులు పెద్దగా తెలియవు కదండి. మీ దృష్టిలో సాంప్రదాయాలు పద్ధతులు అంటే ఏంటి? ఒళ్ళంతా కప్పుకొని స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లేం లేకుండా ఏ అబ్బాయిని కన్నెత్తు కూడా చూడకుండా ఉండకపోవడమా? అయినా అందులో ఏ ఒక్క క్వాలిటీ నాలో లేదు. సాంప్రదాయం అంటే స్వేచ్ఛనివ్వడం, ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని 4 గోడల మధ్యలో బంధించడం కాదు. ఛీ, నా బతుక్కి ఈ 4 గోడల మధ్యలోనే గడిచిపోతుంది. ఒక సరదా లేదు, సంబరం లేదు. ఆ 2 లేకుండా ఈ 2 ఎలా పుట్టినాయే? వచ్చారులేండి. మీరు నేను ఎలా పుట్టామో వీళ్ళు అలాగే పుట్టారు. ఇప్పుడు ఏంటి నీకు అలా? 2 పిల్లల్ని ఇచ్చాను, బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాను, కష్టం గుమ్మంలోకి రాకుండా చూసుకుంటున్నాను. ఇంతగా అన్ని స్వేచ్ఛ ఎవడిస్తాడు నీకా? అసలు స్వేచ్ఛ అంటే ఏంటి డాడీ? మా పెళ్ళైన తర్వాత మీ అమ్మ పొందిందిని నేను పోగొట్టుకున్నదని. అబ్బో, పొందేనులే అమ్మా, ఈ జీవితానికి ఈ రోలును ఈ గరిటెను. ఓయ్, మా తరతరాలుగా వస్తున్న రోలే అది. మా ముత్తాను మా తాతకిచ్చాడు, మా తాతేమో మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు. రేపు పొద్దున్న కొడుకు నేను ఇస్తాను. చివరికి నా కొడుకును కూడా బలి చేసుకుంటున్నారనమాట. అంటే నువ్వు పెళ్లి చేసుకునేది ఆ రోల్తో నీ పెళ్ళాన్ని పిండి రుబ్బీయడానికా? ఆబ్వియస్లీ అండి, అది మా కుటుంబ గౌరవం. గౌరవమా గాడిద గుడ్డ? మ్యామ్ గుడ్డే అంటారు అది. ఏదైతే నీకెందుకే, ఎలా ఆమ్లెట్ వేసుకుందిరా ఎలా? సరే మేడం, ఆర్డర్ చెప్పండి. 1 ఫిష్ ఫ్రై అండ్ 1 ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే మేడం, ఓకే. నేను తిన్నాను రా, నీకు తినిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు మా కుటుంబ గౌరవం గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదండి. అయినా మీరు దాంతో అలా మాట్లాడి ఉండకూడదండి. నేను ఆ మాత్రం మాట్లాడబట్టే కనీసం ఎప్పటికైనా వెళ్ళింది. అయినా నేను ఏమన్నా ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తానని చెప్పానా? పెళ్లి చూపులే కదా. ఏమైనా నువ్వు దాన్ని బాగా ఆరాపం చేస్తున్నావు చెప్తున్నా. అది ఆడపిల్లండి, చెప్పే విధానంలో చెప్తే అర్థం చేసుకుంటుంది. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదండి. మిమ్మల్ని అర్థం చేసుకోవాలా, పెళ్లి చేసుకోవాలా? అర్థం చేసుకొని పెళ్లి చేసుకోండి మేడం. మేము ఏదో ఒకటి చేసుకుంటారా, మూసుకొని వెళ్ళు. ఈ ఇండియన్ వెయిటర్స్కి అసలు బేసిక్ మేనర్స్ ఉండదండి.
మీ ఎన్ఆర్ఐస్కి ఏమైనా మేనర్స్ ఉందా? ఆ? మీరేంటండి మా మీద పడ్డారు? మేం కాదు, మీరే మా మీద పడ్డారు. ఇది మరీ బాగుంది, మొత్తం నా మీద నెట్టేస్తారే. సర్లేండి. మీరెవరినైనా లవ్ చేశారా? ఆ, అంటే లవ్ మన పర్సనాలిటీకి సెట్ అవ్వదని. మీరు రిచ్ కిడ్ కదా, పైగా ఈ రోజుల్లో మంత్లీ 1,00,000 ఇన్కమ్ ఉంటే గానీ అమ్మాయిలు బయట యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ, కానీ అబ్బాయిలు అలా కాదండి. ఇన్కమ్ 1,00,000 వచ్చినా 1,00,00,000 వచ్చినా లైఫ్లోకి వచ్చే అమ్మాయి లక్షణంగా ఉండాలనుకుంటారు. అచ్చా, ఆ, మరి నాతో ఈ పెళ్లి చూపులేంటి? ఐ మీన్ నా గురించి మీకు కంప్లీట్గా తెలియదు. మోరోవర్ నేను వర్జిన్ కాదన్న విషయం కూడా చెప్పాను. అబ్బా, ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తుంటే మధ్యలో వచ్చే యాడ్స్ లాగా పదే పదే నేను వర్జిన్ కాదు అంటారేంటండి? హ్మ్. మ్యాగీ, ఇప్పుడు మీ నాన్న మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఆ, నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం కూడా. అవునా? ఆ, నిజమా? ఆ, నేనెప్పుడు నిన్ను చూడలేదు కదా. అంటే నాన్నగారు చిన్నప్పుడు ఎప్పుడు చదువుకోండి ఫస్ట్ అనేవారండి. అలా చదువుకుంటూ చదువు బిడ్డని అయిపోయాను. అచ్చా, మరిది ఎన్నో పెళ్లి చూపులు? ఇది యాక్చువల్లీ మూడోది. మరి నేను చిన్నప్పటి నుండి ఇష్టమన్నా ముందు 2 పెళ్లి చూపులేంటి? ప్రాక్టీస్ మ్యాచెసా? అయ్యయ్యో, టెస్ట్ మ్యాచ్ కాదు, ప్రాక్టీస్ మ్యాచ్ కాదండి. యూఎస్ నుంచి వచ్చాక నాన్నగారు అరేంజ్ చేశారు. తెలియకుండా అలా జరిగిపోయింది అంతే. అంటే ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? కత్తిలా ఉన్నారండి. అబ్బో, ఇంకేంటి మరి? కత్తికి బలవడం ఇష్టం లేక. అంటే వాళ్ళు మరీ ఫైనాన్సర్స్ బ్యాచ్ లాగా ఉన్నారండి. వాళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నేను సెట్ అవ్వనని ఇంటికి వెళ్ళి నాన్నగారికి నో చెప్పేశాను. అయినా ఇద్దరు అమ్మాయిలు నచ్చపడం ఏంట్రా, బాగానే ఉంటారు కదా. ఏమో నాన్న, నాకు 2 అమ్మాయిలు నచ్చలేదు. వాళ్ళకు నువ్వు నచ్చడమే గొప్ప విషయం. నా కొడుకేం తక్కువే. ఆ, ఉసే నీ కొడుకు కదే మన కొడుకు అని చెప్పు. అదేలే. అయినా నాన్న, వాళ్ళకి నాకన్నా మన ఫ్యామిలీ కన్నా మన ఆస్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తెలుసా? ఆ, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీ ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు కదా, ఆ, వాళ్ళ అమ్మాయిని అడగొచ్చు కదా. లేదుగా, మననే లేచిపోయిందిగా. చిన్న అమ్మాయి కాదే, పెద్ద అమ్మాయి నాన్న. ఓ మ్యాగీయా? నంబర్ ఇవ్వమంటారా? ఉమ్. అదంతా సరే అండి. మీరు అసలు వర్జినిటీ ఎలా కోల్పోయారో ఇంకా చెప్పలేదు. నేను ఇంత చెప్పినా నన్ను పెళ్లి చేసుకుంటానంటావు. ఎస్, చేసుకుంటానండి. మీకు నచ్చితేనే. మీ వర్జినిటీ అసలు నాకు ప్రాబ్లమే కాదు. అంటే ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిలో అందరూ వర్జిన్స్ అని గ్యారంటీ లేదు. చాలా వరకు హైడ్ చేస్తున్నారు ఈ విషయాన్ని. కానీ మీరు నాకు ఫ్రాంక్గా చెప్పారు, అది నచ్చింది. పర్టికులర్గా ఈ విషయం గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, రేపు పెళ్ళయ్యాక మన ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదని. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. తన పేరు రాహుల్. సార్ సారీ. ఏ కళ్ళు కనిపించట్లేదా? మ్మ్.